లూకా 5వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఆ దోణెలలో సీమోనుడైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణెల నుండి జనసమూహములకు బోధించుచుండెను. Then he sat down and taught the people from the boat. ఆయన ఓడ మీద ఆయన కూర్చొని ఏం చేశాడు? నేర్పించాడంట. దేన్ని నేర్పించాడు? దేవుని యొక్క రాజ్యాన్ని నేర్పించాడు, దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాడు, లేకుంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆ మర్మాలన్నింటినీ కూడా ప్రజలకు ఆయన తెలియచేశాడు. అలాంటి వ్యక్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడంట. ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం? దేవుని యొక్క సన్నిధి. సెకండ్ ఏంటి తెలుసా? మన యొక్క సిచ్యువేషన్ని మార్చగలిగేది దేవుని యొక్క మాట. హల్లెలూయా. సెకండ్ ఇస్ గాడ్స్ వర్డ్. ఇక్కడ 5వ వచనం ఇంకోసారి రీడ్ చేయండి. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఎవరి మాట చొప్పున? నీ మాట చొప్పున. నీ మాట అంటే యేసు ప్రభు యొక్క మాట చూపున ఏం చేస్తాం? ఈసారి వాళ్ళని మేము వేస్తాం. సో మనం యూజువల్గా దీన్ని ఎలా మనం నేర్చుకుంటామంటే క్యాజువల్గా మనం నేర్చుకుంటాం, అంతేనా? ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాటను మాట్లాడినప్పుడు ఎవరితో మాట్లాడాడు? పేతురుతో మాట్లాడాడు, శిష్యులతో మాట్లాడాడు, అంతేనా? అంతే కదా. కానీ నాకు ఎలా అర్థమైంది తెలుసా? అక్కడ ప్రభు పేతురుతో మాత్రం ఆయన మాట్లాడలే. ఎవరితో మాట్లాడాడో తెలుసా? అక్కడ చుట్టూ ఉన్న చేపలతో మాట్లాడాడు. ఎంతమందికి అర్థమైంది? చుట్టూ ఉన్న చేపలతో మాట్లాడాడు. చేపలతో మాత్రమే మాట్లాడా? ఆ ఓడ కింద ఉన్న నీటితో కూడా మాట్లాడాడు. చేపలు ఎక్కడ తిరుగుతాయి? గ్రౌండ్లో తిరగదు కదా, నీటిలోనే తిరుగుతుందా? ఓకేనా? అందరు ఓకేనే కదా? నీటిలోనే తిరుగుతుంది కదా. నీటితో కూడా మాట్లాడాడు. అక్కడ ఎన్నోసార్లు వలలు అక్కడనే వేసారు, ఆ నీటిలోనే వేసారు, ఒక్క చేప కూడా పట్టలే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాటను ఆయన పలికినప్పుడు ఆయన పేతురుతో మాత్రం ఆయన మాట్లాడలే. అక్కడ ఉన్న నీళ్ళతో మాట్లాడాడు, అక్కడ చుట్టూ ఉన్న చేపలతో మాట్లాడాడు, అక్కడున్న పరిస్థితితో మాట్లాడాడు, అక్కడున్న ఆ సందర్భంతో మాట్లాడాడు. ఒకవేళ ఆ నీటిలో చేపనే లేకపోయినా పర్వాలేదు, కానీ ఈయన చెప్పిన ఆ మాటతోనే అక్కడనే చేపలు సృష్టించబడి ఉండాలి. నాకు తెలుసు ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది. కానీ ఆయన ఒక్క మాట ఆయన చెప్పేసరికి ఏమైంది తెలుసా? అస్సలే చేప లేని చోటుల్లో ఆ చేపలు వెతికి వచ్చి వలలో పడిందంట. హల్లెలూయా. మనుషులు ఏం చేస్తాం? మనం వెళ్ళి వలను వేస్తాం చేపకు. చేప ఏం చేసింది తెలుసా? వల ఎక్కడుందో వెతికి అది వచ్చింది. మనుషులు మనం ఏం చేస్తాం? మనం వెళ్ళి వెతికి సముద్రం మధ్యలో వేస్తాం. ఏదో చిక్కితే దాన్ని తీసుకొస్తారు, మనకు అమ్ముతారు. ఎవ్రీ సాటర్డేనో ఫ్రైడేనో ఇంట్లో ఏది వండుకొని తింటాం. ఇక్కడ ఏమైంది తెలుసా? చేపలు వెతికి వచ్చాయి. దేన్ని? వలలను వెతికి వచ్చాయి. దేనికి తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటతో. హల్లెలూయా. ఈరోజు మీ శరీరం ఏ స్థితిలో ఉందో నాకు తెలియదు, ఎలాంటి అనారోగ్యంతో మీరు వెళ్తున్నారో నాకు తెలియదు. కానీ మీరు అదే దేవుని యొక్క మాటను మీరు మాట్లాడేటప్పుడు ఆ చచ్చిపోయిన ఆ ఆర్గన్స్లో కూడా జీవం రావటం మీరు చూడటం మీరు ప్రారంభిస్తారు మీ లైఫ్లో. హల్లెలూయా. మీ స్థితి ఎంత ఘోరంగా ఉందో నాకు తెలియదు, కానీ మీ ఘోరంగా ఉన్న స్థితిలో కూడా మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు మాట్లాడుతుండగా ఆ పరిస్థితుల్లో కూడా ప్రభు జీవాన్ని ఆయన కురిపిస్తున్నాడు ఈరోజు నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అదే జరిగింది పేతురు వారి జీవితంలో కూడా. ఏమన్నాడు?
ఇప్పుడు వలను వేయి, ఇప్పుడు వలను వేయి. సో ఆ ఓడలో ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యాన్ని వారు మాట్లాడేటప్పుడు ఎవరు విన్నారు తెలుసా? పేతురును వారి యొక్క ఫ్రెండ్స్ అందరు కూడా వారు విన్నారు. వినటం మాత్రమే కాదు, ఏమైందంటే అక్కడ దేవుని యొక్క వాక్యము ఏం చేసిందంటే ఆ అట్మాస్ఫియర్ని మార్చేసింది. ఆయన వాక్యాన్ని ఆయన తెలియచేస్తుండగా, వాక్యాన్ని అక్కడ ఆయన మాట్లాడుతుండగా, వాక్యాన్ని ఆయన ఏది చెప్తుండగా అక్కడ ఏమైందంటే అక్కడ ఉన్న పరిస్థితి అంతా కూడా మారిందంట. హల్లెలూయా. దేవుడే వాక్యముగా ఉండేను, వాక్యమే దేవుడు. హల్లెలూయా. అంటే ఆయనే దేవుడుగా ఆయన ఉన్నాడంటే, ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడంటే, సి ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ద లైఫ్ టు బ్రింగ్ అ చేంజ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ. హల్లెలూయా. ఎలాంటి ఒక సందర్భంలో మీరు వెళ్తున్నా కూడా ప్రభు ఈరోజు మీ దగ్గర ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు ఎక్కడ మీరు వాక్యాన్ని ఇలా మాట్లాడుతుంటారో మీ సరౌండింగ్స్ మారుతుంది. నేను ప్రభు దగ్గర ఏం అడుగుతున్నాను తెలుసా? ప్రభువా, మేమందరం విదేశం వెళ్ళటం కాదు, మా వరంగల్ని దీవించు. కొంతమంది నువ్వు సోమేరిరా అందుకే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అన్నారు. కానీ నేనేమన్నా అంటే, నీకు లేని విశ్వాసం ప్రభు నాకు ఇచ్చే నేను మాట్లాడుతున్నా. దీవించబడ్డాలా వద్దా? వరంగల్ మారాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా అలాంటి వాక్యం మనం కూడా ప్రకటించాలి. హల్లెలూయా. ఎక్కడ దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొంతమంది వారి యొక్క జీవితాన్ని మనం చూడొచ్చు. వాళ్ళు పొద్దు నుంచి నైట్ వరకు టీవీ ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఏ టీవీ ఉంటుందంటే వాక్యం పెట్టుకుంటారు, ఆరాధన ఛానలో లేకుంటే ఏదో ఒక ఛానల్లో లేకుంటే యూట్యూబో ఏదో ఒకటి పెట్టుకుంటారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు వారి యొక్క ఇంట్లో వాక్యం తిరుగుతూనే ఉంటుంది. వారి యొక్క బిడ్డల జీవితాన్ని చూడండి, వారి యొక్క పిల్లల జీవితాన్ని చూడండి, వారి యొక్క ఆరోగ్యాన్ని చూడండి. ప్రభు ఎలా మార్చి ఉంటాడంటే ఆ కుటుంబాన్నే కంప్లీట్గా మార్చి ఉంటాడు. హల్లెలూయా. వారు ఏదో ఒక చిన్న స్థితిలో నుంచి వారు ప్రారంభించబడి ఉంటారండి. కానీ వారి యొక్క పిల్లలందరూ యుఎస్లోనో యూకేలోనో అమెరికాలోనో అంటే అన్ని లక్షల్లో కాదు కోట్లు సంపాదిస్తుంటారు కొంతమంది. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఇది మీకు తెలియజేస్తున్నా అంటే, వేర్ దేర్ ఇస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ చేంజెస్ ది అట్మాస్ఫియర్. హల్లెలూయా. ఎక్కడ దేవుని యొక్క వాక్యం ఉంటుందో అక్కడ ఏమవుతుందంటే అక్కడ అట్మాస్ఫియర్ మారిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ కూడా అదే అయ్యింది. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యము మాట్లాడే ముందు వలన వేయమన్నాడా, వాక్యం మాట్లాడిన తర్వాత వేయమన్నాడా? మాట్లాడిన తర్వాత. ఎందుకు ముందే చేయలే? ఫస్ట్ వీళ్ళకి చేపలు రాలే, డల్లుగా ఉన్నారు, వెళ్ళి చేద్దాం. నో. ఏం చేశాడు? ఫస్ట్ వాక్యాన్ని మాట్లాడాడు, దాని తర్వాతనే వెళ్ళి వలను వేయమన్నాడు. ఎందుకు తెలుసా? సి వెన్ యూ స్పీక్ ద వర్డ్ ఇట్ చేంజెస్ ది ఎన్విరాన్మెంట్. మీరు మీ వాక్యాన్ని మీరు మాట్లాడుతుండగా ఆ గోడ కూడా వింటుంది. అంటే మనం మాట్లాడుతుండగా ఆ సిచ్యువేషన్ మారుతుంది. హల్లెలూయా. స్మిత్ విగల్స్వర్త్ అని చెప్పేసి ఒక దైవజనుడు ఆయన ఉన్నాడు అన్నమాట. ఆయనను ఈనాటి వరకు కూడా ఆయన బుక్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సెల్లింగ్ బుక్స్ అన్నమాట, అంటే క్రిస్టియన్ కమ్యూనిటీలో. సో మనము ఆ వ్యక్తి వారి జీవితంలో చూస్తే ఆయన ఎలాంటి ఒక వ్యక్తి అంటే వేరే ఏ బుక్ చదవడంట. పొద్దున లేచినప్పటి నుంచి మరి బెడ్కి వెళ్ళేంత వరకు కూడా ఆయన రిటైర్మెంట్ ఏజ్లో కూడా ఆయన ఏం చేసేదంటే ఓన్లీ బైబిల్ని చదివేదంట పొద్దున్న నుంచి రాత్రి వరకు. ఎందుకంటే తెలుసా, అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా మారింది. ఆయన జీవితంలో 16-17 మందిని మరణించిన వారిని మరణంలో నుండి లేపిండంట ఆ వ్యక్తి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? హిస్ సెల్స్ ఇన్ హిస్ బాడీ, ఆయన బాడీలో ఉన్న రక్తము, ఆయన బాడీలో ఉన్న సెల్స్, ఆయన బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్లో కూడా దేవుని యొక్క వాక్యాన్ని ముంచిపెట్టాడు. మనం స్పాంజ్ని నీళ్ళు వేస్తే ఏమవుద్ది? అట్లా ఉన్నాడు ఈ మనిషి. అంటే మొత్తం ఇలా పిసికినా మొత్తం నీళ్ళు వస్తుంది, మొత్తం వాక్యం వస్తుంది అన్నమాట ఆయన దాంట్లో. సో సెకండ్ ఏంటంటే దేవుని యొక్క వాక్యము అక్కడ సిచ్యువేషన్ అన్నింటినీ కూడా మార్చింది. ఈ ప్రోగ్రాం
మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.